అన్నం పరబ్రహ్మ స్వరూపమని అందులోనూ అమావాస్య నాడు అన్నప్రసాదం స్వీకరించడం జన్మజన్మల అదృష్టమని పూర్వజన్మ సుకృతమని ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజ, మాజీ కార్పొరేటర్ వడ్డబోయిన నరసింహారావు, రుక్మిణి సిల్క్స్ అధినేత మురళి అన్నారు. కార్తీక బహుళ అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య అన్నప్రసాద వితరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం కస్బా బజార్ ప్రభత్ టాకీస్ రామయ్య సమీపంలో మహాన్నప్రసాద వితరణ అతిథులు ప్రారంభించారు. సుమారు 1000 మంది పేదలు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. ప్రధాన నిర్వాహకులు పంతంగి అశోక్ మిత్ర బృందం ఈ మహాకార్యాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. వితరణ కొనసాగింపుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన నిర్వాహకులు పంతంగి అశోక్ మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజున మహా అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన దాతలకు, మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు. అమావాస్య మహా అన్నప్రసాద వితరణకు దాతలు ధన, వస్తు, సరుకుల రూపంలో సహాయ సహకారాలు అందించాలి అని కోరారు. ఇతర వివరాలకు 9849057134ను సంప్రదించాలి అని పంతంగి అశోక్ సూచించారు. నమస్కారం. మాకు చేయూతనిచ్చిన కమిటీ సభ్యులందరికీ, అమౌంట్ డొనేట్ చేసిన మా దాతలకి అందరికీ నమస్కారం. పేరు పేరున నమస్కారం చెప్తున్నాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నదాత. అమావాస్య మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతటి మహత్ కార్యానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ సమయానికి ఇక్కడికి వచ్చి ఈ యొక్క అన్న ప్రసాద వితరణ స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దాతలు కూడా మాకు సహకరించారు. ముందు ముందు కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఈ విధంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. ఖమ్మం నగరంలో అభివృద్ధిలో భాగంగా సహాయ సహకారాలు అంటే ముందుకు రావటం జరుగుతుంది. ఇది మొత్తం ప్రభా టాకీస్ సెంటర్లో 8 మంది ఒక టీం లాగా అయ్యి ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయటం జరిగింది. ఈ రోజు నన్ను అలాగే మన వడ్డుబోయిన నరసింహారావు గారిని కూడా దీనికి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయటం జరిగింది. మమ్మల్ని కూడా దీంట్లో భాగస్థులు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని. ఎందుకంటే అన్నదానం అనేది అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే అన్నదానం ప్రతి నెల పెట్టడం, ప్రతి నెల అన్నదానం చేసే కార్యక్రమానికి
వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరినీ కూడా ఈ 8 మందికి కూడా థ్యాంక్స్.